రైట్. ఇటు తమిళనాడులో మళ్ళీ అధికారం జేకే కట్టబెడుతున్నారు. ఇటు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇక ఎల్డీఎఫ్ కి అధికార పీఠం దక్కబోతోంది. కేరళలో పుదుచ్చేరిలో ప్రస్తుతం హంగ్ వాతావరణం కనిపిస్తోంది. అసోంలో బీజేపీ అధికారం తన ఖాతాలో వేసుకుంది. ఓవరాల్ గా 5 రాష్ట్రాలకు సంబంధించి ఒకసారి అనాలిసిస్ చూద్దాం. నరసింహరావు గారు, ఓవరాల్ గా చూస్తే అంటే ఊహించిన దానికన్నా పెద్ద భిన్నంగా జరగలేదు ఒక్క తమిళనాడు విషయానికి వస్తే తప్ప. ఇవాళ మొత్తం హెడ్లైన్ న్యూస్ ఏంటంటే 5 రాష్ట్రాల ఎన్నికల్లో హెడ్లైన్ న్యూస్ అత్యంత ప్రధానమైన విషయం, ఎల్డీఎఫ్ బెంగాల్లో 3వ స్థానానికి దిగదారింది. ఎల్డీఎఫ్ లెఫ్ట్ ఫ్రంట్ కూటమి 3వ స్థానానికి వచ్చింది. అది మామూలు విషయం కాదు. బెంగాల్లో మొట్టమొదటి నుంచి అధికారంలో ఉన్న వాళ్ళు, 35 ఏళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు, చాలా ముఖ్యమైన నేతలు ఉన్న వాళ్ళు 3వ స్థానానికి దిగజారారు. అది చాలా ప్రధానమైన విషయం. అంటే కమ్యూనిస్ట్ పార్టీలు భారతదేశం నుంచి, అంటే ప్రపంచం అంతా అంతరించిపోయి, రష్యాలో అయితే అసలు బ్యాన్ చేశారు. అనేక రాష్ట్రాల్లో ఈస్ట్ యూరోప్లో ఎక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో లేదు. చైనాలో ఉన్నా కానీ కమ్యూనిస్ట్ పార్టీ తరహా వేరు. మన దేశంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ అంతరించిపోయినట్టే. 2 పార్టీలు కూడా, 2 పార్టీలకి మనుగడ లేదు. ఇక కేరళలో ఒకసారి అధికారంలోకి వచ్చారు, ఇది కూడా సంకీర్ణ కూటమి. అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీలు జాతీయ పార్టీలుగా అంతరించిపోతామే కాకుండా స్థానిక పార్టీలు కూడా అంతరించిపోయినాయి. బెంగాల్లో కూడా 3వ స్థానం పడిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు అంతరించే స్థాయికి వచ్చేసింది. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు హవాని ఒప్పుకోక తప్పదా? ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి మీకు. జాతీయ పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ చాలా కాలం జాతీయ పార్టీగా రాజ్యం వెళ్ళింది. జాతీయ పార్టీ అంటే ఏంటి? కేంద్రంలో అధికారులు ఉండటమే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా అధికారులు ఉన్నారు. అధికారంలో లేకపోయినా బలమైన పార్టీగా ఉంది. వాళ్ళ బీజేపీ ఒక 5 రాష్ట్రాల్లో, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, బీహార్లో 42 సీట్లు, 50 సీట్లు అక్కడ ఉన్నాయి. ఇంకా 2 రాష్ట్రాల్లో, 4 రాష్ట్రాల్లో వస్తే అధికారంలోకి వస్తారు కేంద్రంలో. కానీ జాతీయ పార్టీ కాదు. దానికి 10 రాష్ట్రాల నుంచి అసలు సభ్యులు లేరు, పార్లమెంట్ సభ్యులు లేరు. హోదా కూడా కోల్పోయిన పరిస్థితి. మీరు ఇప్పుడు జాతీయ పార్టీ హోదా కోల్పోరు. అస్సాం నుంచి వాళ్ళకి, ఇప్పుడు అస్సాం కాదు, ఒరిస్సా నుంచి వాళ్ళకి ఎంపీలు లేరు. ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళతో వచ్చిన వాళ్ళే తప్ప కేరళ నుంచి, మిగతా చోట్ల నుంచి, చాలా చోట్ల నుంచి వాళ్ళకి ఎంపీసీలు లేరు అసలు. అంటే వాళ్ళు జాతీయ పార్టీగా అధిక స్థానాలు వచ్చినాయి, జాతీయ ప్రభుత్వాన్ని హెడ్ చేస్తున్నారు తప్ప జాతీయ పార్టీ అనుకుంటాకి స్కోప్ లేదు. జాతీయ పార్టీ అంటే ప్రతి రాష్ట్రంలో కూడా బలంగా ఉన్న పార్టీ. అదే కాంగ్రెస్ ఒకటే ఉండేదట. వాళ్ళు కాంగ్రెస్ హోదా ఎప్పుడో కోల్పోయింది. వాళ్ళు బీజేపీ కూడా అన్ని రాష్ట్రాలు అధికారంలో కాదు, అన్ని రాష్ట్రాలు కూడా బలంగా లేదు. బలంగా ఉన్న రాష్ట్రాలు కేవలం 7-8 ఉన్నాయి అంతే. ఎక్కడైతే కాంగ్రెస్ ఉందో అక్కడే బీజేపీ ఉంటుంది. కాంగ్రెస్ లేని చోట బీజేపీ అధికారంలోకి వచ్చిన సందర్భం కూడా ఎక్కడ లేదు. అందువల్ల జాతీయ పార్టీలుగా ఇప్పటికే బీజేపీ జాతీయ పార్టీ కాదు. అంటే దేశమంతా అధికారంలో ఉందే తప్ప జాతీయ పార్టీ కరే కాదు. జాతీయ పార్టీ అంటే కాంగ్రెస్ ఒకటే జాతీయ పార్టీగా ఉండేది. అది కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జాతీయ పార్టీగా లేదు. అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంటాం కానీ, బలంగా ఉంటాం కానీ, అధికారం లేకపోతే బలంగా ఉంటాం కూడా చూస్తే ఎక్కడ బలంగా లేని రాష్ట్రాలే ఎక్కువ దీనికి కూడా, బీజేపీ కూడా. అందువల్ల ప్రాంతీయ పార్టీలే తప్ప జాతీయ పార్టీల శకం ఎప్పుడో ముగిసిపోతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ శకం ఎప్పుడో ముగిసిపోయింది. బీజేపీ కూడా ఇక ఆ రాష్ట్రాలకు పరిమితం అయిపోయింది, కొన్ని రాష్ట్రాలకు పరిమితం అయిపోయింది. అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తాం. జీవన్ నెసలో చెబుతున్నారు తెలుగు రాష్ట్రాలకు కూడా విస్తరిస్తాం, విచ్ ఇస్ ఇంపాసిబుల్ టాస్క్. మిగతా ఏ రాష్ట్రాన్ని కూడా విస్తరించలేదు. వాళ్ళు ఉన్న బలం ఉన్న తోట తప్ప మిగతా రాష్ట్రాల బలమైన పార్టీలను కాదని వీళ్ళు గెలిచిన సందర్భం లేదు, అక్కడ విస్తరించలేదు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఆ మాట అనకపోయినా తెలంగాణలో అయితే మేమే ప్రత్యామ్నాయం 2019కి అని చాలా సార్లు వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అవును, ప్రత్యామ్నాయం వాళ్ళు కళ్ళగనొస్తే తప్ప ఇక్కడ ప్రత్యామ్నాయం కానే కాదు. ఇక్కడ ప్రత్యామ్నాయం కాదు, ఎక్కడ ప్రత్యామ్నాయం కాదు. లెజిస్లేచర్ పార్టీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదని భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం ఎలా చెప్పగలుగుతారు? అధికారంలో కూడా వస్తాం. చాలా సీరియస్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఒకటి, భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీగా కాదు అని అంటున్నారు. నేను ఒక విషయం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాను. జాతీయ పార్టీ స్వరూపం లేదు అని అంటున్నారు మీరు. ఇవాళ ఢిల్లీలో కార్పొరేషన్ లో ఉంది, ఢిల్లీలో అపోజిషన్ గా ఉంది. మరి గుజరాత్ లో అధికారంలో ఉంది, ఛత్తీస్గఢ్ లో అధికారంలో ఉంది, మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉంది, రాజస్థాన్ లో అధికారంలో ఉంది, హర్యానాలో అధికారంలో ఉంది, ఇవాళ అస్సాంలో అధికారంలోకి వచ్చింది. ఇవాళ మరి మహారాష్ట్రలో అధికారంలో ఉంది, కర్ణాటకలో మొన్న అధికారంలో ఉంది, ఇప్పుడు ఇవాళ ప్రతిపక్షంగా ఉంది. ఈ రకంగా ఏదైతే ఇక్కడ వారు మరొక మాట చెప్తున్నారు, ఏదైతే ఎంపీలు ఇవాళ తమిళనాడులో ఎంపీలు ఉన్నారు, ఇవాళ కర్ణాటకలో ఎంపీలు ఉన్నారు, ఇవాళ కేరళలో 10,000తో మాత్రమే ఒక ఎంపీ ఓడిపోవడం జరిగింది. అదే రకంగా గోవాలో ఎంపీలు 2 ఉన్నారు. ఆ రకంగా మరి ఆంధ్రాలో ఎంపీలు ఉన్నారు, తెలంగాణలో ఎంపీ ఎన్డీఏతోనైతే 2 ఉన్నారు. ఈ రకంగా మరి ఈ ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర నుంచి కూడా ప్రాతినిధ్యం భారతీయ జనతా పార్టీ ఉంది. అత్యధికమైనటువంటి ఓటింగ్ శాతం జాతీయ పార్టీగా కేంద్రానికి కోసం, అధికారం కోసం జరిగినటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీకి అనేక ఓటింగ్ శాతం అనేటువంటి కాదు. ఒక అసోంను మినహాయిస్తే మిగతా రాష్ట్రాల్లో మీ ప్రభావం ఏమీ లేదు అనే పాయింట్ ఒప్పుకోక తప్పదు కదా. నేను
నరసింహారావు గారు ఒక మాట చెప్పారు, ఇక్కడ రావడం అసాధ్యం అనేటువంటి విషయం. నేను ఇంకో దానికి చాలా స్పష్టమైన కాదు, వివరణ ఇక్కడ మాట్లాడదాం, తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడదాం. ముందు ఇవాళ 4 రాష్ట్రాల గురించి అయ్యాక తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడదాం. నేను నాలుగు రాష్ట్రాల్లో ఇవాళ తమిళనాడులో భారతీయ జనతా పార్టీ పార్లమెంటుకు 2 స్థానాలు ఎన్డీఏ నుంచి ఉన్నాయి, 1 స్థానం భారతీయ జనతా పార్టీ ఉంది. 10,000తోని మరొక ఎంపీ స్థానం కూడా ఓడిపోవడం జరిగింది. ఇవాళ అకౌంట్ ఓపెన్ అవుతుంది. గతంలో ప్రాతినిధ్యం లేదు, ఇప్పుడు అకౌంట్ ఓపెన్ అవుతా ఉన్నది. ప్రజలు భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యవస్థలో అధికారం చెలాయించినటువంటి కాంగ్రెస్ అధికారంలో రానటువంటి పరిస్థితి ఉంది, పునాదులు కూడా కదిలినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఇవాళ మెల్లమెల్లగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతా ఉన్నది, ఆ విషయంలో సంశయం లేదు. అది ఎదగడం అనేది మీరు ప్రాంతీయ పార్టీని ఢీకొనే స్థాయికి ఎదగలుగుతారా? ఒకవేళ ఎదగలిగితే ఎంత టైం పడుతుంది? తప్పనిసరిగా అంటే ఇవాళ ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో కానీ బీహార్ లో కానీ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ కు జరిగినటువంటి ఎన్నికల్లో 73 స్థానాలు 42 స్థానాలు ఆ రకంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ కు స్థానాలు గెలిచినటువంటి విషయాన్ని బీహార్ లో ఏం జరిగింది? కాంగ్రెస్ నితీష్ కుమార్ తోని బీహార్ లో నితీష్ కుమార్ ఢిల్లీలో 7 స్థానాలు 8 స్థానాలు వీళ్ళే గెలిచారు. ఢిల్లీలో మరి కాంగ్రెస్ దదీచి పాత్ర వహించింది. కాంగ్రెస్ తన తాను ఆహుతి చేసుకొని ఆ ఆపును సమర్థించినటువంటి పరిస్థితి ఉంది. చెప్తారు కదా, ఆంధ్రలో 0 స్థానాలు ఉన్నాయి, 0 స్థానాలు ఉన్నారు, 0 స్థానాలు ఉన్నటువంటి పార్టీ. మీరు చెప్పారు కదా, అదే 4 స్థానాలు హర్యానా గెలిచినాం, 5 స్థానాలు అస్సాం గెలిచినాం. కాంగ్రెస్ అండ్ బీజేపీ ప్రాంతీయ పార్టీల ఆధిపత్యాన్ని ఒప్పుకోక తప్పని పరిస్థితి. నేచురల్ గా రీజనల్ పార్టీస్ బలమైనటువంటి రీజనల్ ఎజెండా తోటి వెళ్తున్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే లోకల్ మేనిఫెస్టో అనేటువంటిది ఉంటుంది, రీజనల్ మేనిఫెస్టో, రీజనల్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ప్రజలు కూడా ఫర్ వేరియస్ రీజన్స్ ప్రతి దానికి నేషనల్ లెవెల్ వెళ్ళాలి, నేషనల్ ఎజెండా అనేటువంటిది ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ నేషనల్ దాంట్లో జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇందాక ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ గురించి చెప్తున్నారు. నిన్న కాక మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో 5 సీట్లు చేసింది, భారతీయ జనతా పార్టీ 3 చేసింది. సో ఇప్పుడు వాళ్ళు మాతో కంపేర్ మీరు మాతో కంపేర్ చేసుకుని ఆనందపడతారంటే ఆనందపడండి. ఈ రోజు జరిగినటువంటి ఫలితాలు వచ్చినటువంటిది 20 కోట్ల మంది ఓటర్లు తీర్పు, అంటే విచ్ ఈజ్ 1/5 ఆఫ్ ది టోటల్ ఎలక్టరేట్ ఇన్ ఇండియా. మీరు 2 సంవత్సరాలు అయింది పరిపాలనలోకి వచ్చి. 2 సంవత్సరాల్లో మోడీ గారి ఇమేజ్ కానీ, అమిత్ షా గారి చాతుర్యం కానీ, మీకున్నటువంటి గవర్నమెంట్ మిషనరీ కానీ వీటిలన్నింటినీ వెచ్చించారు. వెస్ట్ బెంగాల్లో విపరీతమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. యాజిఫ్ గవర్నమెంట్ వస్తుంది, భారతీయ జనతా పార్టీ ఫామ్ చేస్తుంది అనేటువంటి ఫీలింగ్ ఇచ్చారు మీరు. అవును, ఏం జరిగింది అక్కడ పరిస్థితి? తమిళనాడు వెళ్ళారు, ఎంతో డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేశారు. నయానో భయానో రకరకాల ఇష్యూస్ లోనే చేశారు. స్ట్రైట్ అవే తీసుకెళ్లి ఏదో దాంట్లో ఇంప్లికేట్ చేయడం జరిగింది. ఆవిడ్ని విద్య అంతా బూమ్రాంగ్ అయినటువంటి పరిస్థితి మనకు అర్థమవుతోంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఆలోచించుకోవాల్సిందేంటి? ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యం కాదు. మీకు జరగబోయే ఎన్నికలు చూసుకోండి. పంజాబ్ ఎన్నికల్లో మీరు ఏమైనా చేయగలుగుతారా? దాని తర్వాత వచ్చేటువంటి గోవా ఎన్నికల్లో మీరు ఇంపాక్ట్ చేయగలుగుతారా? ఈవేళ మీరు గుజరాత్ లో మీరు లోకల్ బాడీస్ లో కాంగ్రెస్ స్వీప్ చేసింది. మీ ముఖ్యమంత్రి మోడీ గారు అక్కడి నుంచి 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ లెడ్ మీ చీఫ్ మినిస్టర్ లోకల్ బాడీస్ లో కాంగ్రెస్ స్వీప్ చేసింది. సో ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలు 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అస్సాంలో ఉంది. కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలుగా 2 కొట్టుకోవడం తప్ప ఈ 2 ప్రాంతీయ పార్టీల ముందు తలంచక తప్పదు అనే వాస్తవాన్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితుందా 2 పార్టీలు? అంటే డెఫినెట్ గా ఇప్పుడు లోకల్ ఇష్యూస్ వచ్చినప్పుడు తప్పనిసరిగా లోకల్ గా ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఉన్నారనుకోండి, లోకల్ మేనిఫెస్టోతో వెళ్తూ ఉంటుంది. ఈవిడ ఉన్నారనుకోండి, లోకల్ మేనిఫెస్టోతో వెళ్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కానీ, నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఇష్యూస్ ని ఎక్కువ అడ్రస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో లోకల్ పార్టీస్ తోటి ఏదో ఒక పార్టీ తోటి అలయన్స్ తోటి ఉంటున్నారు కదా, వాళ్ళు కూడా విపరీతమైన ప్రయత్నం చేశారు కదా, ఇటు కానీ అటు కానీ పెడదామని చెప్పి ఎక్కడా వర్కౌట్ కాలేదు. కాబట్టి తప్పలేదు. పార్లమెంట్ ఎన్నికల్లోనే తమిళనాడు ఎన్నికల్లో
పార్లమెంట్ ఎన్నికల్లోనే వాళ్ళకి క్లియర్ కట్ ఇండికేషన్ తమిళనాడు ఎన్ని సీట్లు గెలిచిందండి? భారతీయ జనతా పార్టీ ఇంపాక్ట్ ఉందండి. 2 సీట్లు గెలిచింది కదా, అప్పుడే ఏఐడిఎంకి ఎన్ని సీట్లు గెలిచింది? దట్ వాజ్ అన్ ఇండికేషన్, ఆల్మోస్ట్ దట్ వాజ్ అన్ ఇండికేషన్. సో దీని నేపథ్యంలో ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, మోడీ అనేటువంటి ఆయన ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ ఉంది, మీరు జన్ధన్ యోజన పెట్టారు, 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లు వేస్తారు, అవన్నీ అడుగుతున్నారు జనం. నేను అస్సాంలో వ్యక్తిగతంగా వెళ్ళినప్పుడు అవన్నీ అడిగారు. బ్యాంక్ అకౌంట్ అది కాదు. తర్వాత ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి. రుద్రాజ్ గారు ఒక అన్ని మీ దాంట్లో ఉన్నాయి కదా. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చరిత్రను గమనిస్తే మొట్టమొదటి స్థానంలో ఉంటే పర్ఫెక్ట్, మొట్టమొదటి స్థానంలో అధికారంలో ఉంటే, 2వ స్థానంలో ఉంటే ఎప్పుడైనా అధికారంలోకి వస్తారు. కానీ 3వ స్థానానికి వెళితే వెంటనే 4వ స్థానానికి, 5వ స్థానానికి, 6వ స్థానానికి దిగజారిపోతారు. తమిళనాడులో అట్లాగే జరిగింది, ఉత్తరప్రదేశ్లో అట్లాగే జరిగింది, బీహార్లో అలాగే జరిగింది, ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో అట్లాగే జరిగింది. మొదటి 2 స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే కాంగ్రెస్ సర్వైవ్ అవుతుంది. 3rd స్థానానికి వెళ్ళిపోతే ఇక వెంటనే 3rd నుంచి 4th, 4th నుంచి 5th నుంచి 6th కి వెళ్ళిపోద్ది. మెజారిటీ కాంగ్రెస్ పార్టీ ఇదే పాయింట్ మీద నగేష్ గారి అనాలిసిస్ చూద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత